రాష్ట్రంలో రహదారులు నెత్తురోడాయి. ఇవాళ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 5గురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు గాయపడ్డారు. గుంటూరు అమరావతి రోడ్డులోని చిల్లీస్ రెస్టారెంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. తక్కెళ్లపాడుకు చెందిన వింజమూరు నాగలక్ష్మి కుమార్తె శరణ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కుమార్తెలిద్దరూ లారీ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసముంటున్న కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఇమ్రాన్, కరీముల్లా, ఎస్కే ఫరీద్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి కపిలేశ్వరపురానికి బైక్పై బయలుదేరారు. పేరకలపాడు బైపాస్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్, కరీముల్లా మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్కే ఫరీద్ పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో నూజివీడు నుంచి విజయవాడ వస్తున్న కోడిగుడ్ల ఆటో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.